హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టీ పొడి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. వాడేసిన టీ పొడితో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి. ఇలా మనం సాధారణంగా టీ ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిన టీ పొడిని పారేస్తూ ఉంటాం. అయితే ఇది మీ అందాన్ని పెంచుతుందని మీకు తెలుసా? మీ బ్యూటీ కెరియర్లో ఈ టీ పొడి ఎలా వాడాలో తెలుసుకుందాం. చాలామంది ఉదయం లేచిన తర్వాత టీ తాగితేనే ఆ రోజు ప్రారంభమవుతుంది. ఒక కప్పు టీ పడితేనే యాక్టివ్గా పనిచేయగలరు. సాధారణంగా మన ఇంట్లో టీ చేసిన తరువాత దాన్ని ఫిల్టర్ చేసి టీ ఆకులను పారేస్తూ ఉంటాం. మరికొందరు మొక్కలకు ఎరువులుగా వేస్తూ ఉంటారు. అయితే ఈ మిగిలిన టీ పొడిని చర్మ సంరక్షణలో ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా? మిగిలిపోయిన టీ పొడిని మీ బ్యూటీ రొటీన్లో ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాడిన టీ పొడిని స్క్రబ్లా ఉపయోగించుకోవచ్చు. వాడిన టీ పొడిని ఎండలో ఆరనివ్వాలి. ఆ తర్వాత ఈ పొడిలో చక్కెర నీళ్లు కలపాలి. ఈ మిక్స్తో ముఖంపై చేతులపై స్క్రబ్లా చేయండి. ఆ తర్వాత ముఖం శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది ఎక్స్ఫోలియేట్గా పనిచేస్తుంది. ముఖానికి అద్భుతమైన గ్లోని ఇస్తుంది. టీ పొడి కంటి కింద నల్లటి వలయాలను తొలగించడానికి సహాయపడుతుంది. టీ పొడిలో ఉండే కెఫిన్ కంటి కింద ఉండే రక్తనాళాలను సంకోచించడానికి సహాయపడుతుంది. 2 టీ బ్యాగులు తడిపి కళ్ళపై ఉంచండి. వీటిని 5 నుండి 10 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కళ్ళ కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి. కొందరి మోచేతులు నల్లగా అందహీనంగా ఉంటాయి. మోచేతులు నలుపు తగ్గడానికి వాడిన టీ పొడి సహాయపడుతుంది. మీరు మిగిలిన టీ పొడిని ఎండలో ఆరబెట్టి దీనిని గ్రేప్ పౌడర్లో వేసుకుని మెత్తగా పొడిలా చేసుకోవాలి. దీనిని కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొడిలో కొద్దిగా బేకింగ్ సోడా, నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్లా చేసుకోండి. ఈ పేస్ట్ని మీ చేతులపై అప్లై చేయండి. ఇలా రోజు చేస్తే మొత్తం నలుపు తగ్గిపోతుంది. పెదాలు పగిలితే వాటిని తగ్గించుకోవడానికి టీ పొడి హెల్ప్ అవుతుంది. గ్రీన్ టీ బ్యాగ్లను గోరువెచ్చని నీటిలో ముంచి పెదాలపై ఉంచాలి.